హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ రోజు మనం వచ్చాం హైదరాబాద్ ముద్రా ఉత్సవ్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎగ్జిబిషన్ ఆఫ్ కాయిన్స్, నోట్, స్టాంప్స్ అండ్ యాక్సెసరీస్ అనమాట. సో ఓల్డ్ కాయిన్స్ ఎగ్జిబిషన్ అనమాట. సో మరి లోపలికి వెళ్దాం, ఏమేమి అవైలబుల్ ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ డే కాబట్టి కొంచెం తక్కువ మంది కనిపిస్తున్నారు, అంటే స్టాల్స్ అన్ని కూడా ఇంకా అరేంజ్ చేయలేదు. బట్ ఈవినింగ్ వరకు కంప్లీట్ గా స్టాల్స్ అవన్నీ కూడా అరేంజ్ చేసేస్తారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఓల్డ్ కాయిన్స్ అండ్ నోట్స్ మీరు పర్చేస్ కూడా చేయొచ్చు అండ్ సేల్ కూడా చేయొచ్చు. సో గైస్, ఇవన్నీ కూడా ఓల్డ్ కాయిన్స్. సో బ్రిటిష్ ఇండియా అండ్ ఈస్ట్ ఇండియా అని చెప్పేసి కంపెనీ అని చెప్పేసి, సో ఆ టైం కాయిన్స్ అనమాట కంప్లీట్ గా. సో ఇది వచ్చేసి 1835 లో అవైలబుల్ ఉండే, అండ్ ఇది వచ్చేసి 1840లో అవైలబుల్ ఉండే. సో అలా అన్ని కాయిన్స్ అవైలబుల్ ఉంటాయి అనమాట. సో మన తాతల ముత్తాతల కాలంవి అండ్ మన రాజుల కాలం కాయిన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇవన్నీ కూడా అవే కాయిన్స్. ఇక్కడికి వస్తే కొంచెం దగ్గర నుంచి చూడొచ్చు అనమాట. సో ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి 3 days ఉండబోతుంది. సో 18, 19, 20 ఈ మంత్. సో మరి మీరు ఇక్కడికి వస్తే ఇవి కంప్లీట్ గా దగ్గర నుంచి చూడొచ్చు. అండ్ ఇవి సేల్ అండ్ పర్చేస్ కూడా ఉంటాయి. మీ దగ్గర ఇలాంటి కాయిన్స్ ఏమైనా ఉంటే కూడా వీళ్ళు పర్చేస్ చేస్తారు. అండ్ ఒకవేళ లేదు మాకు ఈ కాయిన్స్ కావాలి అని అంటే వీళ్ళు సేల్ కూడా చేస్తారు అనమాట. సో ప్రైస్ అవన్నీ కూడా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు వాళ్ళు చెప్తారు. ప్రైస్ ఇవన్నీ కూడా 1 రూపీ నోట్స్ అనమాట. 1 రూపీ నుంచి తీసుకొని మనకు బ్యాన్ అయిపోయిన 1000 రూపీస్ వరకు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా బ్యాన్ అయిపోయిన నోట్స్. మనం ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి 1 రూపీ నోట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇలా అండ్ కొంచెం ముందరికి వెళ్తే మనకు ఇక్కడ 2 రూపీస్ నోట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్యాన్ అయిపోయిన నోట్స్. అలానే ఇంకొంచెం ముందరికి వెళ్తే ఇక్కడ 5 రూపీస్ నోట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ నోట్స్ అనమాట. ఇది డిఫరెంట్ నోట్ అండ్ ఇది కూడా డిఫరెంట్ నోట్. అండ్ అలానే కొంచెం ముందరికి వెళ్తే ఇక్కడ 10 రూపీస్ నోట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఓల్డ్ నోట్స్ అండ్ బ్యాన్ అయిపోయిన నోట్స్, ఇప్పుడు అవైలబిలిటీలో లేని నోట్స్ అనమాట. అంటే ఇప్పుడు వాడకంలో లేని నోట్స్ ఇవన్నీ కూడా. అండ్ ఇంకొంచెం అలా ముందరికి వెళ్తే ఇక్కడ 20 రూపీస్ నోట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి రెండు కూడా బ్యాన్ అయిపోయిన 20 రూపీస్ నోట్స్ ఇవి. అండ్ అలానే కొంచెం ముందరికి వెళ్తే 50 రూపీస్ నోట్స్, ఇవి కూడా ఇప్పుడు వాడకంలో లేని నోట్స్ ఇవి కూడా. అండ్ అలానే ఇక్కడ 100 రూపీస్ నోట్స్ ఉన్నాయి. మేబీ ఇవి మీరు చూసి కూడా ఉండరు నాకు తెలిసి అయితే. అండ్ అలానే ఇంకొంచెం ముందరికి వెళ్తే ఇక్కడ 1000 రూపీస్ నోట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు ఇక్కడికి వస్తే దగ్గర నుంచి అన్ని చూడవచ్చు. ఇక్కడ కంప్లీట్ గా ఎగ్జిబిషన్ ఇలా పెట్టారనమాట. సో అన్ని స్టాల్స్ అన్ని కూడా ఇప్పుడిప్పుడే ఫిల్ అవుతున్నాయి. సో వీళ్ళందరూ చూడడానికి వచ్చారు, కొంతమంది కొనడానికి వచ్చారు, కొంతమంది అమ్మడానికి కూడా వచ్చారనమాట. మీరు కూడా వస్తే చూడొచ్చు. ఈ ఎగ్జిబిషన్ 3 days అవైలబుల్ ఉంటుంది. కూడా ఓల్డ్ కాయిన్స్, ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ కాయిన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. చాలా వరకు మాత్రం హ్యాండ్ మేడ్ కాయిన్స్ ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే వాళ్ళు సుత్తెతో కొట్టి తయారు చేశారనమాట అప్పట్లో. ఈ కాయిన్ కానివ్వండి, ఇందులో కొన్ని కాయిన్స్ కానివ్వండి, ఇందులో ప్రింటెడ్ కాయిన్స్ కూడా ఉన్నాయి. ఇవి ప్రింటెడ్ కాయిన్స్ అనమాట. సో ఈ అంటే ఇప్పుడు మనకి ఎట్లయితే కాయిన్స్ ప్రిపేర్ చేస్తున్నారో, తయారు చేస్తున్నారో అలా రెడీ చేశారు. బట్ ఇవి మాత్రం సుత్తెతో కొట్టి రెడీ చేసేవాళ్ళు అప్పట్లో. అందుకనే వాటికి కరెక్ట్ షేప్ అనేది ఉండదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా అన్ని ఇండియన్ కాయిన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. అంటే బొమ్మలు ఉంటాయి వేరువేరుగా. ప్రతి దానికి కూడా ఒక డిఫరెంట్ ప్రైస్ అనేది ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా ఓల్డ్ కాయిన్స్. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇది 20 పైసా కాయిన్ చూడండి. ఇది వరల్డ్ ఫుడ్ డే రోజు వచ్చిన 10 పైసా కాయిన్ అనమాట. సో ఇలా కంప్లీట్ గా రాసి ఉంటుంది చూడండి, మహాత్మా గాంధీ కాయిన్, అంటే మహాత్మా గాంధీ గారి బొమ్మ దీని మీద ఉంటది. అలా ఇక్కడ చూడండి, హ్యాపీ చైల్డ్ నేషనల్ ప్రైడ్ అప్పుడు వచ్చిందనమాట ఈ కాయిన్స్. ఇట్లా ప్రతి కాయిన్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అనమాట. యూనిక్ కాయిన్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు ఇక్కడికి వస్తే చూడొచ్చు. ఇక్కడ మినియేచర్ బైబిల్ కూడా ఉందన్నమాట. సో మరి చాలా చిన్న బైబిల్ అండ్ కంప్లీట్ గా ఇందులో ప్రింట్ అయి ఉంటది అనమాట. మీరు ఒకవేళ ఇది చదవాలి అని అనుకుంటే కనుక మీరు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అలాంటివి వాడాల్సి ఉంటది. ఇక్కడ ఫోన్ లో కూడా కనిపించట్లేదు కదా, కొంచెం జూమ్ చేస్తే కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీరు ఒకవేళ ఇది కొనుక్కుంటే, అంటే చాలా మందికి ఒక వైబ్ వస్తుంట, పాజిటివ్ వైబ్ వస్తుంది అనమాట ఇవి దగ్గర ఉంటే. అండ్ అలానే ఇక్కడ మినియేచర్ ఖురాన్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మీరు ఇక్కడికి వస్తే తీసుకోవచ్చు. అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ లో అవైలబుల్ ఉంది ఈ ఖురాన్ అండ్ ఈ బైబుల్ రెండు కూడా. చూడండి, ఇన్ని ఉన్నాయన్నమాట. ఇందులో నుంచి మీరు ఈవినింగ్ వరకు ఒకవేళ ఉంటే అవైలబుల్ ఉంటాయి, లేదు అంటే అవైలబుల్ ఉంటాయి అనుకోండి. బేసికల్లీ అంటే చాలా మంది ఇష్టపడుతున్నారు అండ్ ఇప్పటివరకు చాలా మంది చూసి వెళ్ళారు అనమాట వీటన్నిటిని కూడా. సో మరి ఇవి కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 10 రూపీస్ కాయిన్స్ అవి కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ.
సో యూనిక్ 10 రూపీస్ కాయిన్స్ అవైలబుల్ ఉంటాయి అనమాట. అండ్ అలానే అన్ని కాయిన్స్ అంటే ఓల్డ్ 5 రూపీస్ కాయిన్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు ఇక్కడికి వస్తే చూడొచ్చు. అండ్ ఇంకా ఇప్పుడే ఈ స్టాల్ ఇంకా వీళ్ళు సర్దుతున్నారు అనమాట. చాలా లేట్ అయిపోయింది వీళ్ళకి వచ్చేంత వరకు. బట్ ఇంకో గంటలో కంప్లీట్ గా ఎగ్జిబిషన్ కంప్లీట్ గా సెట్ అయిపోతుంది. మీరు రావాలి అనుకుంటే రావచ్చు అదనమాట. వీడియో చూసినారు కదా. సో మరి ఆల్మోస్ట్ ఈ ఎగ్జిబిషన్ 3 days ఉంటుంది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకుని రండి ఏంటంటే, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేసిన డబ్బులు మాత్రం రాకపోవచ్చు. మీరు ఒకవేళ సేల్ చేస్తే సో అది ఒక్కటి గుర్తు పెట్టుకుని రండి. అండ్ ప్రతి యూట్యూబర్ అంటే వేరే కొంతమంది యూట్యూబర్ చెప్తారనమాట, ఇంత వస్తాయి, అంత వస్తాయి, లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి మీ 1 రూపీ నోట్ కి అని చెప్పేసి. అలాంటిది ఏమీ ఉండదు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకుని రండి. మరి వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలి? డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.